నమస్తే ఓర్గల్ 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఏఐ డెవలప్మెంట్ కు మంచి అవకాశాలు ఉన్నాయని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం చేయదని ఆయన సూచించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెచ్ఐసిసిలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ అనే దీంతో ఈ సదస్సు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అభివృద్ధి చేయడానికి 25 అంశాలతో కూడిన రోడ్ మ్యాప్ ను రిలీజ్ చేశారు. రైల్ ఇంజన్, టీవీ, కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ దాకా వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరిగిందని ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టుగానే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏఐ రంగంలో పరిజ్ఞానం ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో 200 ఎకరాలు కేటాయించి ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. డిక్లరేషన్ we are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. Warm and I must give after that all of this conference gets to reach out to all the people in the state of Telangana. So therefore, what are we planning to do through these various sessions that we have, which have been so well curated by the organizing team with the support of several partners including NASSCOM, is to make sure we have the best of keynotes. We have rapid keynotes. IT industry Telangana. Thank you very much. Happy to support Telangana government in impact assessment. Whatever AI where artificial intelligence will redefine the way we live, work, and also we dream. Our state AI adoption index 2, as said by our special CS Jayesh, is not sufficient to drive the innovation and yielding focus on innovation. This is more than our goal. It is our collective destiny, a future where establishment of AI companies to evolve with. That we received support from a very eminent Delhi will be that we will set up an open companies we are planning to do now. For the government ask you, it's very, very important. Makarni, he more on response. Together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం నందు ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ పమేల సత్పతి, చాహద్ బాజ్పాయ్, పాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఏసీఎల్బీ అజయ్ యాదవ్, ట్రైనీ కలెక్టర్ జనార్దన్ డిఓ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని చక్కగా పాట రూపంలో అందించినందుకు ప్రత్యేకమైనటువంటి ఒక సత్సంకల్పంతో మనం ఈ కార్యక్రమాల్లోకి వృత్తిలోకి అడుగుపెట్టడం జరిగింది. దీనిని వృత్తిని ఉద్యోగాలుగా కాకుండా ఉద్యమంగా డాక్టర్ నలివేల భాస్కర్ గారు ఒక చక్కని కవితను అందించారు. ఒకసారి గురువు లక్షణాలను రాముని పాదస్పర్శతో చిత్రము అదే విచిత్రము అదనంగా మొలుస్తుంది. అది అక్షరాల జ్ఞానం. అతడు మాట్లాడితే జ్ఞాన కచేరి, అతడు మాట్లాడితే విజ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు. అలాంటి ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుల యంత్రాలు
కారణం గమనించారు కదా, గత సంవత్సరం సీట్లకు రిజర్వ్ చేయడం జరిగింది, ఆ వరుసను కూడా నిర్ణయించడం జరిగింది. అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుని మీ అందరికీ కూడా గురు పూజోత్సవ గౌరవనీయులు. అమెరికాలో ఎవరు కూడా ఎవరిని కేర్ చేయరు. కింద 100 రూపాయలు సంపాదించిన వాడు కొట్టేది అమెరికాలో లక్షల కోట్లు సంపాదించిన కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్న కూడా దే నెవర్ రెస్పెక్ట్ దెమ్. కానీ ఇద్దరు వ్యక్తులు సమాజ సేవస్తుని, ఒకరు వ్యవసాయం చేస్తే ఆ ఫార్మర్కు, రెండోది టీచర్కు చాలా గొప్పగా వాల్యూస్ అంటే ఈ ప్రపంచం ఒక భారతదేశమే కాదు, ఈ ప్రపంచం మొత్తం కూడా గురువు అంటే దైవ సమానుగా భావిస్తాం. నేను కూడా చిన్నప్పుడు చూస్తూ కరీంనగర్ నుంచి మా ఊరికి వస్తుండే, ఇక్కడ 4:30కు 5కు బస్సు ఎక్కుతుండే, ఎక్కి మా దగ్గరికి వచ్చి పాఠాలు చెప్తున్నాం. మా పిల్లలందరూ వచ్చిండ్రా అని చెప్పి, పిల్లలందరూ వాళ్ళమా, ఒక రాష్ట్రపతి చూసేవాళ్ళమా వర్క్ చేసి, అంటే ఇంత మంచిగా ఇప్పుడు తెలుగు నేర్పించుకున్నారు, మళ్ళీ స్టూడెంట్ అయ్యారు, దాని వెనకాల ఒక గురువు ఉన్నారు. సో అట్లాగే మనం ఎప్పుడు కూడా వెళ్తే కూడా మా వెనకాల ఎప్పుడు ఒక గురువు ఉంటారు. మనం ఈ స్థాయిలో వచ్చి ఇక్కడ వచ్చి నిలిచి మాట్లాడుతున్నామంటే దానికి ముఖ్య కంట్రిబ్యూషన్ మనకి విద్యని నేర్పించినంత గురువులు. నాకు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చినంత తర్వాత నేను సిద్దిపేటలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక తెలుగు పండిత్ వచ్చేవాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అయిన తర్వాత 5 గంటలకి వచ్చి వాళ్ళ స్కూల్ అయిన తర్వాత రోజు 1 అవర్ మాకు తెలుగు నేర్పించేవాడు. ఈ మొత్తం స్టార్ట్ అయ్యేది. అంటే ఒక గురువుల పాత్ర ఎంత ముఖ్యంగా అంటే ఒక విద్యార్థితో అయిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ మీతో పంచుకున్నానని అనుకుంటున్నా. చిన్న పెద్ద మంచి చెడు అన్నీ కూడా క్రెడిట్ మా టీచర్కి వెళ్తే బ్లేమ్ కూడా నా టీచర్కి వెళ్తుంది. ఎందుకంటే మంచి ఉన్న వారిది, చెడు ఉన్న వారిది. సో కాబట్టి టీచర్స్ మీద, గురుల మీద ఎంత పెద్ద భారం ఉంది అని అందరూ భావించాలి. ప్రత్యేకంగా ఈరోజు చాలామంది ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారు ముందు ఓపెన్ కన్ఫెషన్ చేయాలన్నది అనుకుంటున్నా. ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పిన వాళ్ళు చాలామంది గొప్ప అధ్యాపకులు, కానీ ప్రభుత్వ పాఠశాలలోనే మంచి ఉపాధ్యాయులు, గొప్ప ఉపాధ్యాయులు అనేది అది వాస్తవం. కానీ వాళ్ళు కాకుండా కూడా చాలామంది డిజర్వింగ్ టీచర్స్ హన్మకొండ జిల్లా ములుగు వద్ద ఉన్న అజారా హాస్పిటల్ నందు వైద్యం వికటించి మహిళ మృతి చెందారు. హాస్పిటల్లో ఉన్న మహిళ తరపున బంధువులు ఆందోళన దిగారు. హార్ట్ చికిత్స నిమిత్తం అజారా హాస్పిటల్లో జాయిన్ అయిన మహిళ ఆపరేషన్ అనంతరం మహిళ మృతి చెందిందని, వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందడంతో హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరిగిందనేది బజార్ హాస్పిటల్లో గత వారం కింద మా అత్తమ్మ జాయిన్ అయినప్పుడు ఆమెకు ఆపరేషన్ జరిగింది గత 4 రోజుల కింద. ఆ 4 రోజుల కింద అయితే ఈరోజు పొద్దున ఆమె మరణించడం జరిగింది. కారణం ఏంటంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి లేరు అక్కడ ఒక నర్సును పెట్టిల్లంటే నర్సును పెట్టేసి డాక్టర్ పక్కకు పోయి వేరే టైం నుంచి అత్తానా అరగంట తర్వాత వచ్చింది. అరగంట ఇంతకు ముందు చనిపోయింది ఆమె. ఎట్లా అంటే గిలగిల మా ఇక పాప అష్టకు వచ్చేసి ఆమెకి ఏం చేయాలి చూసుకోక చనిపోయింది. సో అది మాకు అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇక్కడ దేశానికి తెలియకపోవడం కారణం అదే. మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయిన కుటుంబం న్యాయం జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు. డాక్టర్లు ఏమంటారు? డాక్టర్లు కూడా చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ఇంకా పొద్దుటి నుంచి 8 గంటలకు వచ్చిన మనుషులను ఇప్పుడు టైం 3 అవుతుంది. ఇప్పటిదాకా కూడా మాకు ఆ బాడీని అప్పయిపోలేదు. మరి అది కూడా ఏంది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇప్పలేరు. దానికి మాకు ఏం చేయాలో అర్థం కాక మరి ఇక్కడ కూర్చున్నాం మేము అంతే. విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ఘోర పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్ పై చంద్రబాబు వరద తీవ్రతను పరిశీలిస్తుండగా అదే సమయంలో ఎదురుగా ట్రైన్ వచ్చింది. వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం కావడంతో చంద్రబాబు పక్కకు నిలబడ్డారు. దీంతో ప్రమాదం తప్పింది. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్ ట్రాక్ కు ఎక్కారు చంద్రబాబు. భద్రతా సిబ్బంది చెప్పిన వినకుండా రైలు ట్రాక్ పైకి ఎక్కి నడుస్తూ వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా ట్రైన్ వచ్చింది. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తం కావడంతో చంద్రబాబు పక్కకు నిలబడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో రైలు ఆగింది. రైలు వెళ్లాక చంద్రబాబు సేఫ్ గా బయటపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లోని గురువారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతినే ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్న ఉపాధ్యాయులకు నాకు నిత్య స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హనుమంత్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎంపికైన 53 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. జిల్లా మండల మరియు డివిజన్ స్థాయిలో వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా వారు సేవలు అందించారు. లక్ష్మణ్ గారు రెడీగా ఉండాలి. ఎస్ఏ మ్యాథ్స్ 5 డిఎస్సిలో ఎంపిక కావడం జరిగింది. పచ్చర్లుగా చప్పట్లు కొడుతున్నాడు సార్. సమాజంలో వారు చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సెక్టర్కి ఎక్కువ మంది తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తూ వీ కెన్ స్టార్ట్ ద presentation. Everybody, whenever he's there also to give that wonderful DSCs and the rest of the politicians or the DO garu, all we people are enough lucky to have celebrating this type of the occasions.
కాజీపేట్ ఫాతిమానగర్ పారిష్ కౌన్సిల్ మదర్ తెరిసా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత మదర్ తెరిసా 27వ వర్ధంతి మరియు 8వ పునీత పట్ట వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ పీఠాధిపతి మహాపూజ్య ఉడుమల బాల ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని వేల కోట్లు ఉన్నా సమాజ సేవ చేసే తత్వం లేకుంటే బ్రతికిన వృధా అని తెలిపారు. మదర్ తెరిసా లాంటి మహోన్నతమైన మాతృమూర్తి నేలపై మనలో మార్పు రాకుంటే వృధా అని భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు తరాలకు హింస మార్గాల్లో వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని, మదర్ తెరిసా ఎంచుకున్న మార్గంలో రాబోయే తరాలు నడవాలని కోరుతున్నానని తెలిపారు. మదర్ తెరిసా సేవ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురణ చేసి విద్యార్థులకు బాల్య దశలోనే అభ్యసించేలా చేయాలని కోరారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు. తెరిసా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్ని వేల కోట్లున్నా సేవ చేసే తత్వం లేని వ్యక్తి జీవించినా మరణించినా ఒకటే అనేది తల్లి లాంటి మదర్ తెరిసాను చూసిన తర్వాత కూడా మారకపోతే వృధా అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి భవిష్యత్ తరాలకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూడా హింసా మార్గాలు పోకుండా ప్రపంచ దేశాలు తల్లి పుస్తకం చదివిన ఎవరే కానీ మార్పు అనేది 100% ఉంటుంది చరిత్ర చదివిన వాళ్ళకు అనేది జగమెరిగిన సత్యం ఇది. మరి పెద్దలు చెప్పినట్టు కూడా గవర్నమెంట్లో పుస్తకాలలో కూడా ఇలాంటివి ప్రచారించవలసిన అవసరం బాధ్యత కూడా ఉన్నాయి. వాటిని కూడా నిజంగా కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాను. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పార్కు స్థలాన్ని కూడా నేను ఇవాళ రేపట్లో అధికార యంత్రాంగాన్ని పిలిచి కమిటీ సభ్యులను కూడా పిలిచి కూర్చొని మాట్లాడి దీనికి పరిష్కార మార్గం వారం 10 రోజుల్లోనే వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. రోజులలో ఏది కల్మిషమైన తల్లి ప్రేమ కల్మిషం కాలేదని పూర్తి స్థాయిలో నమ్మే వ్యక్తి నిజంగా కూడా ఆశయ. బుడమేరు వరద విజయవాడను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బుడమేరు వాగు ఉప్పొంగి నగరంపై పడడంతో విజయవాడ ప్రజలు 4 రోజుల పాటు నరకం చూశారు. బుధవారం నాటికి వర్షం తగ్గుముఖం పడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఊహించని విధంగా వచ్చిన వరద చాలా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాడలకు సంబంధించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి, మనసును కలిచివేస్తున్నాయి. అలాంటి వీడియోలు ఒకటి ఇది విజయవాడలో చిట్టినగర్లో చోటు చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో మృతదేహాన్ని శవమై తేలాడు. మృతదేహాన్ని నడుము లోతులో నీటిని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొడుకును తరలిస్తుండగా తల్లి రోధిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టేస్తున్నాయి. చేతికి అందవచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా దూరం అవుతున్న మించిన నరకం ఏ తల్లికి ఉండదని, ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కామెంట్స్ లో నెటిజన్స్ చేస్తున్నారు. అరే ఎలా ఉన్నాడు? ఏం కావాలా? పడిపోయాడు అంతే. చనిపోయాడా? ఎలా నానా? ఎవరు ఎలా? మెల్లగా మెల్లగా వెళ్తే పోద్దామా? జాగ్రత్త ఉంచుకోవాలి. కష్టపడి చదువు ప్రభుత్వ ఆఫీసర్ ఫోన్లతో పాటు తమ ఫోన్లను కూడా ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ జమ్మికుంట టౌన్లోని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ జరుగుతుందని తెలిపారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని తెలిపారు.
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి పార్లమెంట్ పరిధిలో సిపి ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. మేము ఎక్కడికి వెళ్లినా వారికి సమాచారం అందుతుంది, మా వ్యక్తిగత సమాచారం ఎలా వస్తుందని ప్రశ్నించారు. సిపి టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవడం పర్సనల్ విషయం. ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ముందుగానే ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. సిపి ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది, మా ఫోన్లను చేయరని గ్యారంటీ ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీస్ యంత్రాంగం ఒకే సెక్యూరిటీ వింగ్, ప్రజల సెక్యూరిటీ వింగ్ లాంటి పోలీసుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ట్యాపింగ్ మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం కేవలం రాష్ట్రంలో 40% రైతులకు రుణమాఫీ చేశారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను. సిపి గారు మానకొండూరు సిఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. సిపి గారి ఫోన్ ని కూడా, కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిల్చొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను. ఒట్టి ఆరోపణలు చేసుడు కాదు, నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నాను. ఇలా పోలీస్ యంత్రాంగం అంటేనే మా ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ. తెలంగాణ ప్రజలందరూ కూడా క్లియర్ గా కాన్ఫరెన్స్ కాల్ అనేది ఇంటర్నల్ గా చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి 90% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. 30,000 కోట్లని కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా. స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే మేము పోస్టింగ్లు ఇప్పిస్తే సీఐలకి ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 2.5 లక్షల ఓట్లు వేసిన జనంతికి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం చైర్మన్, కౌన్సిలర్లో, సర్పంచ్లో, ఎంపీపీలో, జెడ్పీటీసీలతో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు. చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ గా మీరు ఉన్నారు. మానకొండూరు శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో, పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుసొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియదు. మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్, మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు, కాదు కూడా మీ మీద ఉందని చెప్పి పెట్టిన అయినా కూడా మిస్యూజ్ అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసీ మహిళ కేసులో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. కాగా విపక్ష నేతల విమర్శలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆదివాసీ బిడ్డనేనని, అలాగే మహిళా మంత్రిగా తనపై మరింత ఎక్కువ బాధ్యత ఉందని వెల్లడించారు. ఆదివాసీ బిడ్డపై దాడి జరిగిన తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని గుర్తు చేశారు. బాధితురాలకి అండగా నిలిచామని వివరించారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకైతే అవసరం ఉంటుందా లేదా? అది ఇస్తే డైవర్ట్ ఎట్లా అవుతుంది? ఓకే డైవర్ట్ అంటారు. మరి డైవర్ట్ చేస్తే జైలుకి ఎట్లా పంపిస్తాం? మన దాయలే కదా నిందితుడిని, వెంటనే జైల్లో పెట్టారు కదా. ఫర్దర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం. మరి దానికి ఆగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారు? ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి. బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది, ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతున్నాం. నేను వచ్చినా పరామర్శించడం ఏం జరిగిందో మొత్తం కొంత ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాం. కానీ ఇక్కడ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత. ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత. ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా కూడా ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము. డైవర్ట్ చేసి కమ్యూనల్ గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తుంది.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో వర్షాలు 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఎండ చూసి ఎన్నాళ్ళు అయింది అన్న ఫీలింగ్ లోకి వచ్చేశారు జనం. ఇలాంటి సమయంలో మరో పిడుగులాంటి వార్త వచ్చేసింది. బంగాళాఖాతంలో ఒకటి కాదు 2 పడ్డాయి. ఒకటి అల్పపీడనం, మరొకటి ఉపరితల ఆవర్తనం. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు అంటే సెప్టెంబర్ 6, 7, 8 తేదీలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ దక్షిణ ఒడిశా తీరం దగ్గర బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం అదే సమయంలో సముద్రం మట్టం నుంచి 8 కిలోమీటర్ల ఎత్తున నైరుతి దశలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇప్పటి వరకు అల్పపీడనం మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నట్లుగా హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.